మాజీ మంత్రి బొత్స ఇతర వైసీపీ నేతలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. జగన్ మెప్పు కోసం బొత్స లాంటి నేతలు కూటమి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఏపీని విధ్వంసం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటున్న మంత్రి ఆనంతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు తప్పుదోవ పట్టించారు? బొత్స సత్యనారాయణ గారి లాంటి సీనియర్ రాజకీయ నాయకులు ఇలాంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది హాస్యాస్పదం. అంత సీనియర్ నాయకుడికి బాధ్యత లేకుండా ఎలా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచించాలి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అతలాకుతలమై నిర్లక్ష్యానికి గురై 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది గత ప్రభుత్వం అనేది ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా ఆ మంత్రివర్గంలో సభ్యుడే. ఇవాళ 10.5 లక్షల కోట్లకి వడ్డీ 1,40,000 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీ కట్టాలి ఈ ప్రభుత్వం. అంత మొత్తం అప్పు తెచ్చి ఏమి సాధించారు? ఏదైనా ఒక ఊరికి రోడ్డు వేశారా? ఒక ప్రాజెక్టు కట్టారా? ఒక కాలేజీ కట్టారా? ఒక ఆసుపత్రి కట్టారా? ఏమీ లేకుండా 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుని తెచ్చిన అప్పుని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పౌడర్లకి స్నోలకి మాత్రమే వాడుకుంది. ఆయనకి తెలుసు ఆ లెక్కలన్నీ. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమో ఆయన మాట్లాడేటువంటి విధానం సరైంది కాదు. సార్, అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో 1,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. దానిపైన ఏమంటారు మీరు? అది ఒక దురదృష్టకరమైన పరిణామం. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక స్కీముల్లో డబ్బు ఇస్తూ వస్తుంది. 80% కేంద్ర ప్రభుత్వం ఇస్తే మనం 20% ఖర్చు పెట్టాలి. కొన్ని పథకాలు అయితే 70% ఇస్తే మనం 30 పెట్టాలి. కొన్ని అయితే ఎస్టీలకి ఎస్సీలకి ఇచ్చే స్కీములు అయితే 90% వాళ్ళు ఇస్తారు, 10% మనం ఇవ్వాలి. ఇటువంటి స్కీముల్లో 10,000 కోట్ల రూపాయల స్కీములు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ₹1 ఖర్చు పెట్టకుండా ఆ స్కీములే నిర్వీర్యం చేసిన దానివల్ల కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పథకాలు వద్దనుకున్నప్పుడు మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల నిధుల్ని రద్దు చేసుకుని వెనక్కి తీసుకోవడం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 10,000 కోట్ల రూపాయలను మీరు రద్దు చేయొద్దు, మా రాష్ట్రానికి ఇవ్వండి, మా పేద వర్గాల ప్రజలకు అందించండి, 20%, 10% రాష్ట్ర వాటా కింద మేము ఖర్చు పెడతామని మనం పోయి ప్రాధేయపడి ఇవాళ 10,000 కోట్ల రూపాయల స్కీములను వెనక్కి తెచ్చుకునే కార్యక్రమం చేశాం. గత ప్రభుత్వం అయితే ఈ మద్యం సేవించే వాళ్ళు రాబోయే 10 ఏళ్లలో 20 ఏళ్లలో ఇంత మద్యం సేవిస్తారంటూ దాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవడం జరిగింది. దానిపైన ఏమంటారు? ఆఖరికి మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులు దిగమింగారే కానీ పోనీ అదేమన్నా ఎవరన్నా ఒక రోడ్డు వేశారంటే అది కూడా లేదు. ఆ అప్పులు దిగమింగే దానికి వాళ్ళు రాబోయే 20 సంవత్సరాలకి వ్యాపారం చేస్తే మద్యం వ్యాపారంలో ఇంత ఆదాయం వస్తుంది, అన్ని వేల కోట్లు మాకు ఇవ్వండి, మేము తిరిగి కడతామని బ్యాంకుల దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకున్నటువంటి ఒక దౌర్భాగ్యపు వైసీపీ పరిపాలన తిరిగి మళ్ళీ ఉండకూడదనే 161 స్థానాలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మరి పక్కన పెట్టడం జరిగింది. మొత్తమే చూస్తే గత ప్రభుత్వం 10,50,000 కోట్లు అప్పులు చేసిందని, ఆ కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం ఆ అప్పులకి వడ్డీలు చెల్లిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి మెయిన్ గా కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, గత ప్రభుత్వం అన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా అని ఆనం రామనాయుడు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.